ఎన్ని మార్లు చూసినా మరలా మరలా చూడాలనిపిస్తుంది సముద్రం. మరి అనేక మంది వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఫ్యామిలీలుగా కుటుంబాలుగా నిలబడి, అంతవరకు ఓకే. కానీ నీటిలోనికి వెళ్ళాలని సాహసం చేయాలంటే మాత్రం స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ఈత వచ్చి ఉండాలి. అలా లేని పక్షంలో సముద్రం నీటిలోనికి వెళ్ళకండి. సముద్రం చూడడానికి ఎంత సరదాగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. సరదాగా సముద్రం చూడడానికి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది నీటిలోనికి తెగించి వెళ్తారు, కొందరు రాకుండా శాశ్వతంగా కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారు. సముద్రం ఒడ్డుకి పగటి వేళ వచ్చిన దానికన్నా సాయంకాలం అయ్యేసరికి చాలా వరకు ఒడ్డు దాటి మరి వచ్చేస్తుంటాయి. చంద్రులో వచ్చే మార్పులు సముద్రం మీద దాని ప్రభావం ఉంటుంది. దీన్ని హై టైడ్స్ అంటారు. ఆటు పోటు అనే మాట మనం వింటాం. సముద్రం ఒడ్డున ఏదో ఒక జీవి కనిపించిందని, అది సముద్రం అడుగున 1000 అడుగులు కిందకుంటుంది, అక్కడ మాత్రం ఉంటుంది. బయటకు వచ్చి ఆడే చేపలు కావవి, డూమ్ ఫిష్ అని చెప్పన్నారు. కెరటాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్నిసార్లు సముద్రం ఒడ్డున రిప్ టైడ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ ఏర్పడుతూ ఉంటుంది. అటు ఇటు 2 వైపుల నుండి అలలు వచ్చి మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నప్పుడు